వ్యాపారం చేసుకునే దానికి ప్లేస్ ఉంటే అక్కడ కానీ, వాళ్ళ ప్లేస్ ఉన్నా పర్లేదు, మున్సిపాలిటీ నుంచి ప్లేస్ ఏదైనా ఉన్నా కూడా గౌరవ కమిషనర్ గారితో ఆ విషయం మాట్లాడి ఎవరైనా ఇంట్రెస్ట్ పెట్టుకుంటాము ముందుకు వస్తే వాళ్ళకు ఛాయ్ రాస్తా యూనిట్ అనేది పెట్టిస్తాము. దాంట్లో 6,60,000 యూనిట్ కాస్ట్ లో వాళ్ళ బెనిఫిషియరీ అనేది ఒక 10% పెట్టుకుంటే చాలు. రిమైనింగ్ మొత్తం బ్యాంక్ లింకేజ్ కింద లోన్ ఇచ్చి ఎవ్రీ మంత్ రీపేమెంట్ సిస్టమ్ లేకి తీసుకెళ్తాం. వన్స్ ఆ ఛాయ్ రాస్తా పెట్టేటప్పటికి దానికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము మీకు అది క్యాటలాగ్ లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఛాయ్ రాస్తా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకు గవర్నమెంటే సప్లై చేస్తుంది. గవర్నమెంట్ ఎవరైతే ఎంఓఈ చేసుకున్నారో వాళ్ళు మనకు సప్లై చేస్తారు. టోటల్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా దేనికి ఎంత పెట్టాలనేది కూడా మన గైడ్ లైన్స్ ఇచ్చారు. వన్స్ ఎస్టాబ్లిష్ చేసేటప్పటికి అక్కడ మినిమం 4 ఎంప్లాయీస్ ఎంగేజ్ చేసుకోవాలి. ప్లస్ అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. కాకపోతే మనం చేయాల్సింది ప్లేస్ మనన్నా పర్లేదు, మున్సిపాలిటీ ఉన్నా మాట్లాడి పెట్టించమని చెప్పారు. మీ ఏరియాలో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే నమ్మనండి. ఒకటి లేదు, మీరు ఆల్రెడీ LSPCL రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే చేశారు, టీ హోటల్ ఉంది, టీ హోటల్ పెట్టుకుంటారు అని చెప్పి. ఆ టీ హోటల్ ఉండే వాళ్ళందరినీ కూడా మీరు పిలిస్తే ఈరోజు కుప్పంలో వాళ్ళ పర్యటన జరుగుతా ఉంది. కుప్పంలో పెడుతున్నారు. కడా చైర్మన్ గారు ఈరోజు పిలిపించి వాళ్ళు ఛాయ్ రాస్తా కూడా కుప్పంలో పెట్టించుకున్నారు. సో వాళ్ళే రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, వాళ్ళని పిలుస్తాం, ఎవరిని అప్లై చేసుకునే వాళ్ళని పిలిచి దాని మీద క్లియర్ గా వాళ్ళు చెప్తారు.